హలో గైస్, వెల్కమ్ టు ట్రావెల్ డైరీస్. ఈరోజు నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాను. సో ఎలా వెళ్ళాను ఏంటి అనేది ఈ రేట్లో మనం చూసేద్దాం. సో ఫస్ట్ నేను సర్జాపూర్ నుంచి బిఎంటీసీ బస్ తీసుకున్నా. సో అక్కడ నుంచి మెజెస్టిక్ వెళ్ళాను. సో మెజెస్టిక్ నుంచి అక్కడ నుంచి మెట్రో తీసుకుని ఇస్కాన్ టెంపుల్ నియర్ మెట్రో స్టేషన్ వచ్చేసి మహాలక్ష్మి. సో అక్కడికి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్రౌడ్ చూస్తే మామూలుగా లేదు. ఇక్కడ ఇదంతా ఈ క్రౌడ్ అంతా ఎగ్జిట్ మెట్రో దగ్గర. ఈ క్రౌడ్ చూస్తేనే ఎంతలా ఉందనే తెలిసిపోతుంది. సో ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేసాం మెట్రో స్టేషన్ నుంచి. చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఇస్కాన్ టెంపుల్ చాలా ఫేమస్ కదా బెంగళూరులో. సో చూస్తున్నారు కదా, ఈ రష్ అంతా దాటుకొని బయట నుంచి క్యూలో లైన్ నిలబడి లోపలికి వచ్చేసాం. సో ఇది మన ఇస్కాన్ టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఆ లైట్స్ డెకరేషన్ చేశారు ఫుల్గా. సో ఇలా నడుచుకుంటూ క్యూలో నుంచి లోపలికి వెళ్ళాం. సో ఇక్కడ లోపలికి వచ్చాం. ఇక్కడ పక్కన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది, అందులో నుంచి దర్శించుకొని ఇప్పుడు మెయిన్ గర్భగుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇది మన గర్భగుడి. సో ఇస్కాన్ టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ ఇది. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇస్కాన్ టెంపుల్. సో ఇలా ఈ మెయిన్ ద్వారా ఈ గర్భగుడి నుంచి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాం. సో ఇది గర్భగుడి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఫ్లవర్స్తో ఫుల్గా డెకరేషన్ చేశారు. సో చాలా బాగుంది. ఫుల్ క్రౌడ్గా ఉంది. అసలు ఎక్కడ మొబైల్స్ ఓపెన్ చేయట్లేదు ఎక్కడ రికార్డ్ చేయనీకి. అలాగే కష్టం మీద రికార్డ్ చేశాను. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇది మన గర్భగుడి. ఇక్కడ రాధాకృష్ణ వాళ్ళందరూ ఉన్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో, ఎంత కలర్ఫుల్గా ఉందో. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ రీల్ విచ్ ఐ హ్యావ్ మేడ్. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.